నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సమస్యలపై కదం తొక్కిన అంగన్వాడీలు, పట్టణంలో భారీ ర్యాలీ. కలెక్టరేట్ వద్ద నిరసన ధర్నా. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన మరింత ఉధృత చేస్తాం. మహాత్మా సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించిన సీనియర్ న్యాయవాది తులసిరెడ్డి. ఎమ్మెల్యే రవికిషోర్ రెడ్డి కార్లు అడ్డుకున్న అంగన్వాడీ మహిళలు. ఉలిక్కిపడిన పోలీసులు, ప్రసంగిస్తూ స్పృహ కోల్పోయిన అంగన్వాడీ మహిళ. నంద్యాలలో బొజ్జ దశరథరామిరెడ్డి అరెస్టుకు నిరసనగా రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో రైతులు మానవహారంగా నిలిచిన నిరసన. నంద్యాల పట్టణంలోని స్థానిక 6వ వార్డులో పొదుపు గ్రూపుల మహిళలతో సమావేశం నిర్వహించిన కౌన్సిలర్ పురంధర్. బొజ్జ దశరథరామిరెడ్డి అరెస్టును ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 9వ రోజు నిరసన సమ్మె. మా సమస్యలు పరిష్కరించండి ఖండించిన కార్మికులు. బొజ్జ దశరథరామిరెడ్డి అరెస్టు ఖండిస్తూ వైసీపీ పార్టీ నాయకులు హస్తం ఉంది. వైసీపీ పార్టీకి రాబోయే రోజులు రైతులు బుద్ధి చెప్తారు. చింతల సుబ్బారాయుడు వెల్లడి. అంగన్వాడీలు తమ సమస్యలు పరిష్కరించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, పదవి విరమణ పొందిన తర్వాత 5 లక్షల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, ఫేస్ యాప్లను ఎత్తివేయాలని, అంగన్వాడీల నిర్వహణకు మెసేజ్ ఛార్జీలను పెంచాలని, అంగన్వాడీలకు గ్రాడ్యుటీ పెంచాలని, సుప్రీం ఇచ్చిన తీర్పును అమలు చేయాలని తదితర డిమాండ్లతో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు కలెక్టరేట్ కు కదం తొక్కారు. జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు జిల్లా కేంద్రంకు తరలివచ్చారు. సిఐటియు కార్యాలయం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ వద్ద అంగన్వాడీలు చేపట్టిన ఆందోళనతో ట్రాఫిక్ స్తంభవించిపోయింది. స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి అటువైపు వెళ్తుండగా ఆయన కాన్వాయిని అంగన్వాడీలు అడ్డుకున్నారు. పోలీసులు, సిఐటియు నాయకులు వచ్చి సర్ది చెప్పడంతో ఎమ్మెల్యే వాహనాన్ని వదిలిపెట్టారు. సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు కలెక్టరేట్ వద్ద రోడ్డుపైన బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా పోలీసులు వాహనాలను దారి మళ్లించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అంగన్వాడీల సమస్యల పట్ల నిమ్మకు నీరెక్కినట్లు ఉన్నారని వివరిస్తున్నారని తెలిపారు. హోటళ్ల దగ్గర ఉన్న వాళ్ళందరూ యువతలకి రావాలి. కామ్రేడ్ దయచేసి దగ్గరికి రావాలి. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అని అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగులుగా, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు, నెరవేర్చామని చెప్తున్నారు. అది ఏమాత్రమో శుద్ధ తప్పు. మేము అడిగేది ఆర్థికంగా మరి మాకు
మేమిదే ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. మరి ప్రభుత్వానికి ఒకటే తెలియజేస్తున్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా ఒక కుటుంబం గడవడానికి 26,000 ఇవ్వాలనేసి తీర్పు ఉంది. కానీ మరి ఈ రోజు కనీస వేతనం 26,000 అని మేము అడుగుతుంటే కూడా కనువిప్పు లేకుండా మా వరకు వచ్చేసరికి అంగన్వాడీ వాళ్ళ వరకు వచ్చేసరికి కూడా బడ్జెట్ లేదన్నది ఎంత సిగ్గుచేటు అని మేము కోరుకుంటున్నాం. కనీస వేతనం 26,000 ఇవ్వాలి. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా గ్రాట్యుటీ కూడా అమలు చేయాలి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలి. సంక్షేమ పథకాలు కూడా ఇవ్వాలి. చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఆయా కానీ టీచర్ కానీ చనిపోతే ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వాలనేసి ఈ రోజు మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ రోజు 3 రకాలుగా యాప్లు తెచ్చి వైఎస్ఆర్ యాప్, పోసెట్రాక్ యాప్, ఎఫ్ఆర్ఎస్ యాప్, ఇన్ని రకాలుగా యాప్లు తెచ్చి రాత్రి చెప్పడం ఉదయాన్నే రిపోర్ట్ ఇవ్వాలన్నారు. మరి ఈ రోజు మేము కనీస వేతనం అడిగితే మీరు 10వ తరగతి, ఇంటర్, 7th క్లాస్ అన్నప్పుడు ఈ యాప్లు వాళ్ళకి ఎట్లా పెట్టినారో అనేసి మేము కూడా గుర్తిస్తున్నాం. యాప్లు పెట్టినప్పుడు మేము 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీనా మా వాళ్ళు కూడా చదివినారు. ఇంటర్, డిగ్రీ, పీజీ, బిఈడి, పీజీలు అన్ని కూడా చేసినారు. మా అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్, మినీ వర్కర్స్ అన్ని కూడా ప్రభుత్వాన్ని తెలియపరుస్తున్నాం. 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గుర్రాలతో తొక్కించి బాష్పవాయులతో చేసి ఆ విధంగా గద్దె దింపిన ప్రభుత్వాన్ని అంగన్వాడీలే వాళ్ళే అనేది కూడా కోరుకుంటున్నాం. నంద్యాల తులసిరెడ్డి కార్యాలయంలో సావిత్రిబాయి పులే జయంతి సందర్భంగా ప్రముఖ సీనియర్ న్యాయవాది తెలుగుదేశం పార్టీ నాయకుడు తాతిరెడ్డి తులసిరెడ్డి మహాత్మా సావిత్రిబాయి పులే గారికి పూలమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్య ద్వారానే అభివృద్ధి సాధ్యమని నమ్మి భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా స్త్రీకి విద్యను ప్రవేశపెట్టిన తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పులే అన్నారు. సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు, రాష్ట్ర రజక సంఘం నాయకులు జిల్లెల శ్రీరాములు మాట్లాడుతూ సావిత్రిబాయి పులే పాఠాలు చెప్పేందుకు స్కూలుకు వెళ్తున్న దారిలో సంప్రదాయవాదులు ఆమెపై పేడ రాళ్లు విసరడం వంటి అవమానాలను గురిచేయగా సావిత్రిబాయి పులే ఇవి నాకు పూలతో సమానం, ఇలా ప్రోత్సాహం ఇస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉందని ప్రతిస్పందించారు. ఆ చదువుల తల్లి సావిత్రిబాయి పులే 193వ జయంతి సందర్భంగా ఆదర్శ విప్లవ చైతన్యమూర్తికి ఆశ్రునివాళులు అర్పిద్దాం. సావిత్రిబాయి పూలే గారి 193వ జయంతి సందర్భంగా ఆమె 1831 జనవరి 3వ తేదీన జన్మించారు. కాబట్టి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు పాటుపడినటువంటి జ్యోతిరావు పూలే గారి భార్య ఈమె సావిత్రిబాయి పూలే. ఈమె మహారాష్ట్ర రాష్ట్రానికి చెందినటువంటి వాళ్ళు. ఒక ఉద్యమకారినిగా బడుగు బలహీన వర్గాలను, మహిళలకు అభ్యున్నత స్థాయికి విద్యను చేకూర్చి విద్యను నేర్పించి మొట్టమొదటి ఒక టీచర్గా ఈమె అన్ని గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి మహిళలకు విద్యను నేర్పించి బడుగు బలహీన వర్గాలను అత్యున్నత స్థాయిలోకి తీసుకొచ్చినటువంటి మహాత్మురాలు. మేము జయంతి జరుపుకోవడం చాలా అదృష్టకరం. ఎందుకంటే ఇటువంటి మహనీయులను అందరినీ కూడా స్మరించుకోవడం మన బాధ్యత. కాబట్టి ఇటువంటి వాళ్ళని ఎప్పుడూ కూడా మనం మర్చిపోవద్దు. మన భారతదేశానికి ఎంతో ఘన సేవలు అందించి అన్ని వర్గాలకు, బడుగు బలహీన సామాజిక వర్గాలన్నింటినీ కూడా చేతనిచ్చి పైకి తీసుకొచ్చిన వాళ్ళ మేము ప్రముఖ పాత్ర పోషించింది ఆమె భర్తతో పాటు. కాబట్టి ఆమె ఘనమైనటువంటి జన్మదిన వేడుకలు జరుపుకుంటాం. మా సీనియర్ న్యాయవాది తెలుగుదేశం పార్టీ నాయకుడు తాతిరెడ్డి తులసిరెడ్డి గారు ప్రతి సంవత్సరం కూడా బహుజన పితామహులైనటువంటి మహానుభావులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, గౌతమ బుద్ధుడు, జ్యోతిరావు మహాత్మా పూలే, పెరియారం స్వామి, నారాయణ గురు, ఛత్రపతి సాహుజీ మహారాజు, మరి అదేవిధంగా ఫాతిమాబీ, సావిత్రిబాయి పూలే ఇలాంటి జయంతులు వర్ధంతులు కూడా ఘనంగా మా ఆఫీసులో నిర్వహిస్తున్నాం. ఈరోజు సావిత్రిబాయి పూలే గారి యొక్క జయంతి ఖచ్చితంగా ప్రతి ఒక్క భారతీయుడు గుర్తించుకోవాలా. ఆనాటి సమాజంలో మన దేశంలో 20 కోట్ల వీళ్ళు ఉండేసరికి 15 కోట్ల జనాభా ఉండేది. అప్పుడు ఒక బ్రిటిష్ రాణి కొడుకు కర్ణాటక ప్రభువు 1902 సంవత్సరంలో భారతదేశానికి వచ్చినప్పుడు జ్యోతిరావు మహాత్మా పూలే ఒక నివేదికని ఇచ్చి ఈ దేశ స్థితిగతులపైన విద్యకు దూరంగా ఉన్నటువంటి ఆనాడు ఉన్నటువంటి హైందవ సమాజంలో ఉన్నటువంటి దుర్మార్గాలను ఒక నివేదిక ఇవ్వడం, ఆ రోజుల్లో చదువుకోవడానికి హక్కు కల్పించడం, మహాత్మా జ్యోతిరావు పూలే
మంచి ఇంగ్లీషు విద్యను అభ్యసించి ఆనాటి చీకటి సమాజాన్ని వెలుగులోకి ఎలా తీసుకురావాలని ఒక మంచి ఉద్దేశంతో సావిత్రిబాయి పూలేకు చదువు నేర్పించుకొని ఆమెను ఈరోజు దేశమంతా చదువుల తల్లిగా కొనియాడబడుతుంది. ఆమె పేరు మీదుగా విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఆమె పేరు మీదుగా అనేక మహారాష్ట్రలో కానీ ఉత్తరప్రదేశ్లో కానీ కేంద్ర ప్రభుత్వము ఈరోజు ఘనంగా రాష్ట్ర ప్రభుత్వము అందరూ నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉదయమే మరి ప్రతి సంవత్సరం కూడా మహాత్మా పూలే సావిత్రిబాయి పూలే గారి పేర్ల మీదుగా అనేక కార్యక్రమాలు చేయడం కూడా జరిగింది. కాబట్టి భవిష్యత్తులో మా సీనియర్ న్యాయవాది ప్రముఖ తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆయన వెంట మేమంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను ఆయనతో పాటు ప్రయాణం చేస్తాం. ఆయన ఒక సామాజిక స్పృహ ఉన్నటువంటి న్యాయవాది. పేద బడుగుల యొక్క వారి యొక్క స్థితిగతులు ఆయనకు తెలుసు. వారికి న్యాయ సేవలు అందించడమే కాకుండా వారి బాగోగులు ఎంతోమందిని ఆదరించినటువంటి ఒక గొప్ప నాయకుడు మనకు నంద్యాలలో దొరకడము నంద్యాల ప్రజల యొక్క అదృష్టం అని నేను తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా 193వ జయంతి సందర్భంగా ఆ తల్లికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ మహిళలు భారీ ఎత్తున కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు. కదం తొక్కిన అంగన్వాడీలు 5,000 పైగా పాల్గొన్న అంగన్వాడీలు కలెక్టర్ కార్యాలయం వద్దకు ఎమ్మెల్యే రవికిషోర్ రెడ్డి కాన్వాయ్ అటువైపు రావడంతో ఒక్కసారిగా అంగన్వాడీలు ఎమ్మెల్యే కారును అడ్డుకున్నారు. పోలీసులు ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ఎమ్మెల్యే కారుకు దారి ఇవ్వండి అంటూ అంగన్వాడీకి సర్ది చెప్పారు. అంగన్వాడీలు మా సమస్యలు ఎవరు పరిష్కరిస్తారో కడుపు పట్టుకుని రోడ్డు మీదకు వచ్చినా పట్టించుకునే నాదుడే లేరా, మా బాధలు వారికి కనపడవా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కాన్వాయ్ ని దారి వదిలి పంపించిన పోలీసులు అదేవిధంగా కలెక్టరేట్ వద్ద వెళ్లే సంఖ్యలో బైఠాయించిన అంగన్వాడీల సంఘం జిల్లా అధ్యక్షురాలు షీబా ప్రసంగిస్తూ స్పృహ కోల్పోవడంతో వెంటనే సపర్యలు చేసిన సహచర అంగన్వాడీలు కోలుకున్న షీబా. దీన్ని బట్టి అర్థమవుతుంది అంగన్వాడీల కోసం మహిళా నాయకులు కష్టపడుతూ తిండి తిప్పలు లేకుండా పోరాటం చేస్తున్న మహిళలు. ప్రభుత్వం దిగి వచ్చి మా సమస్య తీర్చేదాకా మేము సమ్మె కొనసాగిస్తాం. ఏ దాటాకులకు మేము భయపడమనేసి కూడా కోరుకుంటూ రామ అమ్మ బలవంతం కూర్చోవద్దు, చైర్ తెప్పిస్తాం. రామ కదా బయట కూర్చుందిరా, మీరు లయ్యారమ్మా. కూర్చోమను కూర్చోలేదు కూర్చుంటే ఇబ్బంది కొంచెం మనం నీళ్ళు ఆపండి కొంచెం మనం జరగలే అక్క నువ్వు జరగాక ఎక్కువ నువ్వు వెనక్కి రమ్మా. రెడీ పెట్టుకున్నాడే, యుద్ధానికి సిద్ధం ఉన్నట్టున్నావు. ఆ ప్లే అదిగోమ్మా, ఇది తీసుకోమ్మా, తొక్కుతాను. హీరో కాదు, పట్టుకుంటుంది గ్యాస్ కాదు, పట్టుకుంటుంది ఒకసారి పట్టి పట్టుకుంటుంది. అంబులెన్స్ పోయిస్తామన్నా పంచాడు పోయాను, పంచాడు పోయి
మనకు అన్ని తగ్గిందా ఇదేనా? మరి మండలాలుగా అన్ని చోట్ల మనం భయపడాల్సిన పని లేదు. ఇన్ని రోజులు భయపడి మనం పనులు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనమైతే రంగంలోకి దిగినాం. మన సమ్మె ఇంతటితో ఆగిపోకూడదు. మన యొక్క డిమాండ్స్ నెరవేరేంత వరకు మన సమ్మెను కొనసాగించాలని మరి ఇప్పుడు మన గౌరవాధ్యక్షుడు మరి యేసరత్నం అన్న గారికి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. నంద్యాల శ్రీనివాస సెంటర్లో బొజ్జ దశరథ రామిరెడ్డి అరెస్టుకు నిరసనగా రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో రైతులు మానవహారంగా నిలిచి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రాయలసీమ సాగునీటి సాధన సమితి మాట్లాడుతూ నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వర పుణ్యక్షేత్రం సమీపంలోని సిద్ధేశ్వరం గ్రామం వద్ద కృష్ణానదిపై అలుగు నిర్మిస్తే సుమారు 60 టీఎంసీ నీళ్లు నిలిచి రాయలసీమ ప్రాజెక్టులకు అందుతాయన్నారు. రాయలసీమ సాగునీటి సాధన సమితి రాయలసీమ ప్రజా సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు బొజ్జ దశరథ రామిరెడ్డి నాయకత్వంలో 2016 మే 31వ తేదీన రాయలసీమ ఉమ్మడి 4 జిల్లాల నుంచి సుమారు 35,000 మంది స్వచ్ఛందంగా తరలివచ్చి సిద్ధేశ్వరం అలుగు నిర్మాణం కోసం ప్రజా శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. ఆనాటి కేసులో ఇప్పుడు బొజ్జ దశరథ రామిరెడ్డి అరెస్టు చేశామని ప్రభుత్వం చెప్పడం సరికాదన్నారు. రైతుల నాయకుడు అరెస్ట్ చేయడం వల్ల ఇది మేము చేయడం. అందుకే మీరంతా కూడా రైతులు కాబట్టి సహకరించాలి. ఒక 10-15 నిమిషాలు మీరంతా దయచేసి ఆటో వాళ్ళు కానీ, కార్లు కానీ, జీపులు కానీ మనసు తొలగాలు తొలి రైతులను పోనీయకుండా రైతాంగాన్ని అడగపరిచి రైతాంగం ముందు దశరథ రామిరెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన దశరథ రామిరెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేసిన దశరథ రామిరెడ్డి గారిని రైతు బంధువు, రైతు మిత్రుడు, రైతు ఉద్యమకారుడు, రాయలసీమ ప్రజల సమస్యల పరిష్కారంలో నాటు తేలిన దశరథ రామిరెడ్డి గారిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండించాలి. అక్రమ అరెస్టులు కేవలం దశరథ రామిరెడ్డి గారిని అరెస్ట్ చేయడంలో దశరథ రామిరెడ్డి గారిని అరెస్ట్ చేయించండి. దశరథ రామిరెడ్డి నాయకత్వం, దశరథ రామిరెడ్డి నాయకత్వం, దశరథ రామిరెడ్డి గారి నాయకత్వం. అక్రమ అరెస్టులు మన దేశంలోనే క్రికెట్ సెంటర్ని తీసుకొచ్చి మన రాయలసీమకు అన్యాయం చేస్తున్నటువంటి పాలకులకు సార్ గారు ఏ పార్టీలకు చెందకుండా అన్ని పార్టీలకు అతీతంగా రైతుల కోసం, రైతుల పక్షపాతిగా ఎన్నో 10 సంవత్సరాల నుంచి కూడా రైతుల కోసం పోరాడుతూ ఈ రాయలసీమ తొందరలో కరువు బాటలో పడతారని ముందేనే ఊహించి 10 సంవత్సరాల కంటే ముందేనే ఊహించి కావాలని ఆ రోజు అన్ని పార్టీలకు అతీతంగా సొంత ఖర్చులతో రైతులు సొంత భోజనాలు తీసుకొచ్చుకొని ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా కానీ గుంటలు తీసుకెళ్ళని గుంటలు కూర్చుకొని అక్కడ సిద్ధేశ్వరం అలుగులు 30,000 మంది స్వచ్ఛందంగా పాల్గొని రైతుల బాగు కోసం అందరూ సిద్ధేశ్వరం అలుగులు ఏర్పాటు చేసుకోవాలని పోతే ఆ రోజు పెట్టినటువంటి ఆ రోజు ప్రభుత్వము ఏం చేసిందంటే ఏళ్ళు కేసులు అని చెప్పి ఈ రోజు దాదాపు 7 సంవత్సరాలు అయితే ఈ రోజు తీసుకుపోయి దశరామిరెడ్డి సార్ గారిని రైతుల కోసం పోరాడుతున్నటువంటి ఒక వ్యక్తిని అతను నిస్వార్థమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి ఒక రైతు నాయకుడిని ఈ రోజు అరెస్టు చేయడము భారతదేశంలోనే చుట్టూ చేయడానికి చెప్తున్నాను. రాయలసీమ ఐక్యతను, రాయలసీమ కరువు నుంచి కాపాడాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి రైతు నాయకులకు, రైతు సోదరులకు, అన్ని పార్టీలకు అతీతంగా ఇక్కడికి వచ్చినటువంటి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి రైతుకు నీటి గురించి, కీశక్తుల గురించి, టీఎంసీల గురించి అవగాహన కల్పించిన రైతులకు చేసినటువంటి మహానుభావుని చెప్పా చేయకుండా చేసి కాబట్టి ఇది చాలా అన్యాయం. ఇటువంటి చర్యను రైతులందరూ ఖండించాలి. ఈయన రాయలసీమ 4 చెరువులు తన సొంత ఖర్చులతో బస్టాండ్లలో పండుకొని డీలక్స్ లాంజీల్లో స్నానాలు చేసి బ్యాగ్ చంకేసుకొని రాయలసీమ అంతా తిరిగి అవగాహన కల్పించిన మహా వ్యక్తి బొజ్జ దశరథ రామిరెడ్డి. అటువంటి వ్యక్తిని అన్యాయంగా చెప్పా చేయకుండా ఆ రోజు
మీకేం సంతకం పెట్టించుకొని మీకేం కేసు లేదు ఏం లేదని పంపించిన 7 ఏళ్ల తర్వాత ఈరోజు వచ్చి కేవలం అరెస్ట్ చేస్తున్నారంటే ఈయన స్వరం మార్చినాడు. రైతులకు జరుగుతుండే అన్యాయాన్ని గురించి బహిరంగంగా చెప్తున్నాడు కాబట్టి గవర్నమెంట్కు దీనివల్ల నష్టం జరుగుతాయనే ఉద్దేశంతోనే ఆయన బెదిరించడానికి, రైతులను బెదిరించడానికే కేవలము ఈ అరెస్టులు జరిగినాయని చెప్పి మేమందరం ఖండిస్తున్నాము. ఆయనను తక్షణము విడుదల చేయాలని చెప్పి మేము సభాముఖంగా కోరుకుంటున్నాము. జై హింద్. రాష్ట్ర రైతు సంఘం నాయకులు అధ్యక్షుడు బొజ్జ దశరథ్ రెడ్డి గారిని మరి అరెస్టు చేయడం చాలా సిగ్గుచేటు ఈ ప్రభుత్వానికి. వైఎస్ఆర్ ప్రభుత్వము మరి బొజ్జ దశరథ్ రెడ్డి గారు దశాబ్దాల కాలం నుంచి కూడా మరి రైతుల కోసం శ్రమిస్తున్నటువంటి వ్యక్తి బొజ్జ దశరథ్ రెడ్డి గారు. బొజ్జ దశరథ్ రెడ్డి గారు అంటే ఎవరు? ఒక మాజీ ఎమ్మెల్యే కీర్తిశేషులు బొజ్జ వెంకటరెడ్డి గారి కుమారుడు. మరి ఆయన మన రైతుల కోసం, మరి రాయలసీమ కోసం మరి దశరథ్ రెడ్డి గారు పోరాటం చేస్తున్న నాయకుడు బొజ్జ దశరథ్ రెడ్డి గారు. ఆయన పాలగనూరు రిజర్వాయర్కు మరి 90 లక్షలు ఇయ్యమని అడిగితే మరి నువ్వు వైఎస్ఆర్ ప్రభుత్వం నుండి మరి అలగనూరు రిజర్వాయర్కు 90 లక్షలు ఇయ్యలేకపోయినావు. మరి గోర్కలు రిజర్వాయర్కు 2 కోట్ల చిల్లర కారిపోతున్నాయి నీళ్ళ రైతుల కోసం. మరి నీళ్లు కారిపోతుంటే రైతులు బాగుపడతారంటే 2 కోట్లు మరమ్మతుకు ఇయ్యలేకున్నావు. సీఎం గారు ఒక్కసారి ఆలోచించండి సార్. మీరు రైతుల కోసం శ్రమిస్తున్న రైతు బిడ్డ బొజ్జ దశరథ్ రెడ్డి గారు. మరి సంగమేశ్వరం దగ్గర మాకు రాయలసీమకు నీళ్లు కావాలని మరి ప్రాజెక్టు తయారు చేయమని మిమ్మల్ని అడిగితే మరి మీరు పట్టించుకునే పాపాన లేదు. ఈ రోజు రాయలసీమకు ఎన్ని కోట్లు ఇచ్చారు సార్ మీరు? సీఎం కొండి సీఎం కాకముందు మరి గుండ్రేవుల రిజర్వాయర్ అన్నావు. నంద్యాల పట్టణంలోని స్థానిక 6వ వార్డులో పొదుపు గ్రూపుల మహిళలతో సమావేశం నిర్వహించిన కౌన్సిలర్ పురందర్ పొదుపు గ్రూపు మహిళలతో రుణాల గురించి ఆరా తీశారు. పొదుపు గ్రూపులకు జగనన్న పథకం ద్వారా రుణాలు ఇవ్వడం జరిగిందని, బ్యాంకులకు సకాలంలో కట్టని వారి గ్రూపులను తొలగించాలని, బ్యాంకు రుణాలను మహిళలు వినియోగించుకోవాలని మహిళతో చర్చించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ పురందర్ ఏ కష్టం వచ్చినా వెంటనే ఒక తమ్ముడిలాగా, ఒక అన్నలాగా స్పందించి పరిష్కరించడం జరుగుతుందని, ఇలాంటి కౌన్సిలర్ మాకు రావడం ఎంతో సంతోషంగా ఉందని మనం చూస్తూనే ఉన్నాం. చాలా మందికి వ్యక్తులు గెలిచిన తరువాత పట్టించుకోరు, కానీ కౌన్సిలర్ పురందర్ మాత్రం నాయకుడిగా కాకుండా ఒక అన్నలాగా, ఒక తమ్ముడిలాగా ప్రతిరోజు వార్డులో తిరుగుతూ ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నారని అన్నారు. అనంతరం నూతన సంవత్సరం సందర్భంగా పొదుపు గ్రూపు మహిళలు ఏర్పాటు చేసిన కౌన్సిలర్ కి పూల బొకేలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. రండి మీరు. ఓకే రండి సరే. హ్యాపీ న్యూ ఇయర్. ఇబ్బంది అయిపోయింది. అందుకే నెక్స్ట్ ఇయర్ సార్, నెక్స్ట్ ఇయర్కి వస్తుందా మాకు నెక్స్ట్ మంత్కి వస్తుందా? మీరు చెప్పింది అన్న. అయిపోయినండి
కేక్ ఉన్న ప్లేట్ తీసుకోండి. సారు చెప్పారు మేడం, వాళ్ళు తింటే నాకు హ్యాపీ అన్నట్టు సార్. ఫ్లవర్ తీసుకోండి. లేదు, ఇక్కడ మీటింగ్ లోనే ఉన్నాము. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ చేస్తున్నట్టు ఈ సంవత్సరం కూడా 6వ వార్డు ఉన్నటువంటి పొదుపు మహిళా అక్కలు ఈరోజు కూడా నన్ను పిలిచి నూతన సంవత్సర వేడుకలు చేయడం జరిగింది. వాళ్ళందరికీ నేను పేరు పేరున నేను నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈరోజు జరుగుతున్నటువంటి జనని SLF గ్రూప్ వారికి ప్రతి ఒక్కరూ వాళ్ళ కుటుంబ సభ్యుల లెక్క భావించి మా అక్కలందరితో సమక్షంలో ఈరోజు ఇక్కడ నూతన సంవత్సర వేడుకలు జరపడం చాలా సంతోషంగా ఉంది. ఎల్లప్పుడూ ఇలాగే ఇలా ఆశీస్సులు నాకు ఎప్పుడు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంతేకాకుండా ఈ పొదుపు మహిళా సంఘాలు అనే వాళ్ళు చాలా ఇంపార్టెంట్. జగనన్న పాదయాత్రలు ఆ రోజు ఇచ్చినటువంటి హామీ ప్రకారం గెలిచిన వెంటనే, ముఖ్యమంత్రి వెంటనే ప్రతి సంవత్సరం విడతల వారికి వీళ్ళందరికీ నేను రుణమాఫీ చేస్తాను, అదేవిధంగా 0 వడ్డీలు కూడా క్లియర్ చేస్తాను అని చెప్పారు. అదే వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారం 3 విడతలు వాళ్ళకు అమౌంట్ వాళ్ళ అకౌంట్లో వేయడం జరిగింది. రేపు మరి ఈ మంత్లోనే 4వ విడత కూడా పూర్తి చేసి వాళ్ళకు అకౌంట్లో డబ్బులు వేసి ఇచ్చిన మాటను పెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో నిలిచిపోతారని, ఇలాంటి ఆదరాభిమానులు ఎల్లప్పుడూ ఖచ్చితంగా మా శిల్పా రవీణకు అందరి సపోర్ట్ ఉండి మా రవీణను మేము ఎమ్మెల్యే మరొకసారి నంద్యాలలో వైసీపీ జెండా ఎగరేస్తామని, ఈ అక్కలందరి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఇలాగే ఉంటుందని ఆశిస్తూ అందరికీ మరొకసారి పేరు పేరున నా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ బొజ్జ దశరథ రామిరెడ్డిని అరెస్టు చేయడం అవివేకమని నంద్యాల టౌన్ అధ్యక్షులు దాసరి చింతలయ్య కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బొజ్జ దశరథ రామిరెడ్డి అరెస్టులు ఖండించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ దశరథ రామిరెడ్డి తండ్రి కీర్తిశేషులు సులు శ్రీ బొజ్జ వెంకటరామిరెడ్డి గారు ఎంపీగా, ఎమ్మెల్యేగా, నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నంద్యాల మరియు కర్నూలు జిల్లాకే కాక రాష్ట్ర ప్రజలకు, రైతులకు రైతు బంధువునిగా ఉంటూ పొందిన జిల్లాలో పెద్దయునిగా అని పెంచుకున్న వ్యక్తి నిన్నటి రోజు రాయలసీమ నీటిపారుదల సంఘం అధ్యక్షులు దశరథ రామిరెడ్డిని అరెస్టు చేయడం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఖండిస్తూ స్థానిక ఎమ్మెల్యే వారి ఆఫీసు నందు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంనకు అరెస్టు సంబంధం లేదు అనడం వివేకం, ఇక్కడ వైసీపీ ప్రభుత్వం కదా అని ప్రశ్నిస్తున్నాం. అరెస్టును ఇక్కడి ప్రజా ప్రతినిధులు, అధికారులు ఖండించాల్సి పోయి సంబంధం లేదు అనడం వారికి తగదు. వారి ముఖ్యమంత్రితో, పోలీస్ పెద్దలతో మాట్లాడి రైతులు తిరగమళ్లి ప్రభుత్వంపై ఉద్యమ నాయకులకు క్షమాపణ చెప్పి వెంటనే దశరథ రామిరెడ్డి విడుదల చేయాలని, లేని పక్షంలో రైతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా చేస్తారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో PCC జనరల్ సెక్రటరీ చింతల మోహన్ రావు, అధికార ప్రతినిధి ఊకోటు వాసు, జిల్లా ట్రెజరర్ SYD ప్రసాద్, మైనార్టీ నాయకులు సలాం, జిల్లా సెక్రటరీ రియాజ్ మొదలగు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రాయలసీమ సాగునీటి సమితి అధ్యక్షులైనటువంటి శ్రీ బొజ్జ దశరథ రామిరెడ్డి గారిని ఆత్మకూరు పట్టణంలో పోలీసులు అరెస్ట్ చేయడం చాలా విచారించదగ్గ విషయము. ఎందుకంటే వారి తండ్రి గారి టైం నుంచి కూడా నంద్యాల ఎంతో అభివృద్ధి కోసం, రైతుల కోసం పాటుపడిన కుటుంబం వారిది. వారి తండ్రి గారు
నేషనల్ స్వీట్స్ అలాగే పివి నరసింహారావు ప్రధానిగా రావడానికి కారకుడు బొజ్జా దశరథరెడ్డి గారు, దాన్ని ఆయన కీర్తి చేస్తూ బొజ్జా వెంకటరెడ్డి గారు, అటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి అయినటువంటి దశరథరెడ్డి గారిని ఆయన కేవలము మన జిల్లా రైతుల కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి. 2016లో సిద్ధేశ్వరాలు నిర్మాణం కోసము అక్కడికి తండోపతండాలుగా జనం రైతులతో సహా ప్రతి ప్రత్యేక నాయకులు, అందులో రాజకీయ పార్టీ నాయకులు అందరూ కూడా పోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పెద్దలు సిద్ధమోహన్ రావు గారు మేము కూడా అందరం కూడా పోవడం జరిగింది. ఆ యొక్క పాదయాత్ర చేసి అక్కడ సిద్ధేశ్వరాలు శంకుస్థాపన చేయడం జరిగింది. దానిలో భాగంగా 2016 నుంచి 2023-24 ఇప్పుడు అరెస్ట్ చేయడము అది ఎంతవరకు సబబు అని చెప్పి ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అడుగుతున్నాము. అలాగే ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి ఎంపీ కూడా ఒక ఉద్యమ నాయకుడు, అలాగే రైతు సమస్యను ఇచ్చినాడు. ఎమ్మెల్యే గారు కూడా రైతు బిడ్డగా వచ్చిన వ్యక్తే. ఈరోజు ఉదాహరణ ఎమ్మెల్యే గారు వారి స్వగృహంలో బొజ్జా దశరథరెడ్డి గారిని అరెస్ట్ చేయడం ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పి ఎంతవరకు సబబుగా చెప్పి మేము అడుగుతున్నాం కాంగ్రెస్ పార్టీగా. ఎమ్మెల్యే గారు ఎందుకు ఉలిక్కిపడాలి? అయ్యా ఆయన అరెస్ట్ చేయడము రైతులందరూ మన నంద్యాల పార్లమెంట్లో ధర్నాలు కూడా నిర్వహించడం జరిగింది. ఆయన ఒంటరిగా చేసి ఆయన ఆత్మగురు పని మీద పోతుంటే అక్కడ పోలీసు వారితో అరెస్ట్ చేయడము ప్రభుత్వానికి బాధ్యత ఉందే లేదని చెప్పి మేము అడుగుతున్నాము. మరి ఇప్పుడు ప్రభుత్వం అరెస్ట్ చేయకుంటే ఎందుకు మీరు ఉటాగుడిన మీ యొక్క కార్యవర్గ సమావేశ సభ్యులు కౌన్సిలర్ అందరూ పెట్టి మీరు మీ స్వగృహంలో ఎందుకు ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది? ఆ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసి దశరథరెడ్డి అరెస్టు ప్రతిపక్షాలు కావాల్సి చేస్తున్నాయి, అరెస్ట్ చేయడం ఇది ప్రభుత్వానికి సంబంధంగా అన్నారు. మళ్ళీ ఇప్పుడు ఏ ప్రభుత్వం పరిపాలిస్తుంది? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, అలాగే మీరు ఎమ్మెల్యే గారు, స్థానిక ఎంపీ పోచా బ్రహ్మారెడ్డి గారు, మరి వీరికి సంబంధం లేదా? ఇది వీరు అరెస్ట్ చేసినప్పుడు వారికి ఖండించాల్సిన బాధ్యత కూడా వారి మీద ఉంది. కాబట్టి ఇప్పుడు దశరథరెడ్డిని వెంటనే విడుదల చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాము. లేకపోతే వారిని విడుదల చేసేంత వరకు రైతులతో మేము కూడా కాంగ్రెస్ పార్టీగా సమావేశాలు పాల్గొని వాళ్ళు విడుదల చేసేంత వరకు పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులందరికీ వర్తింపచేయాలని, జీవో నంబర్ 7 ప్రకారం స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు అర్హులైన కార్మికులకు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి హామీలను అమలు చేయకుండా మాటలు చెబుతూ ప్రగల్భాలు పలుకుతూ కార్మికులందరి సమస్యలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులను పనిచేయాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ స్కిల్డ్ మరియు సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు మరియు ఇతర విభాగంలోని అందరికీ ఇళ్ల స్థలాలు మరియు ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పేసి, అలాగే మున్సిపల్ ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ సిపిఎస్ను రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 120 మున్సిపాలిటీస్ దాటి సమ్మె చేయడం జరుగుతుంది. ఇక్కడ నంద్యాల నందు మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు 9వ రోజు నిరసనలో భాగంగా అర్ధనగ్న ప్రదర్శనతో వినూత్న పద్ధతిలో నిరసన చేయడం జరిగింది. ఇప్పటికైనా కానీ ఏపీ ప్రభుత్వం వారు గుర్తించి మున్సిపల్ కార్మికులకు రావాల్సిన న్యాయమైన సమస్యలను పరిష్కరించి వారిని ఆదుకోవాలని చెప్పేసి, అలాగే మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి మేము సిఐటిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
బొజ్జ దశరథరామిరెడ్డి అరెస్టును ఖండిస్తున్నాం. టీడీపీ నాయకుడు చింతల సుబ్బరాయుడు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ 2016లో కేసును తిరగతోడి బొజ్జ దశరథరామిరెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపడాన్ని ఖండించారు. 2016లోని పాత కేసును తిరగతోడి బొజ్జ దశరథరామిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపడం దుర్మార్గం. దశరథరామిరెడ్డి అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాం. సిద్దేశంలో నిర్మాణం కోసం ఆనాడు 2016లో నేను కూడా పాదయాత్రలో పాల్గొన్నాను. రాయలసీమ సాగునీటి సాధన కోసం ఉద్యమిస్తున్న బొజ్జ దశరథరామిరెడ్డిపై రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించింది. గత 12 సంవత్సరాలుగా రాయలసీమ నీటి హక్కుల కోసం బొజ్జ దశరథరామిరెడ్డి అనేక పోరాటాలు సాగించారు. అధికారం చేపట్టిన వెంటనే రాయలసీమకు సంపూర్ణంగా సాగునీరు, తాగునీరు అందిస్తానని హామీ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పారు. రాయలసీమలో ప్రాజెక్టుల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారటానికి జగన్మోహన్ రెడ్డి వైఖరే కారణం. బొజ్జ దశరథరామిరెడ్డి గారిని అరెస్టు చేయడము చాలా అన్యాయమైన పని. ఎందువల్లంటే అతను మొత్తం రాయలసీమ రాష్ట్ర రైతులకు నీటి కోసము కష్టపడుతున్నాడు. దాదాపు 15-20 సంవత్సరాల నుండి అతను రైతుల కోసమే సేవ చేస్తున్నాడు. రాజకీయంగా సేవ చేయడం లేదు. అటులనే వాళ్ళ నాన్నగారు కూడా మొదటి రాజకీయంగా 1967లో అయ్యప్పరెడ్డి గారిని ఓడగొట్టినాడు పాండ్యం నియోజకవర్గం. పాండ్యం నియోజకవర్గం పుట్టింది కూడా 1967లోనే పుట్టింది. మొట్టమొదటి ఇండిపెండెంట్గా ఏరియా సైబెడ్లు ఓడగొట్టినటువంటి వ్యక్తి వీళ్ళ నాన్నగారు. అటులనే మరలా నంద్యాలకు వచ్చి ట్రాక్టర్ గుర్తు మీద నబిషా గారిని ఓడగొట్టాడు. అటులనే మళ్ళా మూడోసారి జనతా పార్టీ మీద నబిషా గారిని ఓడగొట్టాడు. 89లో ఎంపీగా గెలిచాడు వాళ్ళ నాన్నగారు. 91లో పివి నరసింహరావు టైంలో నంద్యాల సీడ్ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశాడు. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన దశరథరామిరెడ్డి గారు ఈ ప్రభుత్వం అన్యాక్రాంతంగా అరెస్టు చేసి ఇబ్బంది పెట్టింది. కాబట్టి ఇది ఆయనకు కాదు అవమానం. రాయలసీమలో ఆంధ్రప్రదేశ్లో ఉండే రైతులందరికీ అవమానమే. రైతుల కోసం పాటుపడే వ్యక్తిని రాజకీయం కోసం పాటుపడితే నువ్వు అరెస్టు చేస్తే అది లబ్ధి పొందుతారు. ఇతను రైతుల కోసం పాటుపడే మనిషిని అరెస్టు చేయడం వల్ల ఆయనకు వచ్చే లాభమేమి, మీ వైసీపీ పార్టీకి వచ్చే లాభమేమి? మీ పార్టీ పడిపోతుంది. తొందరలో పతనావస్థలో ఉంది. చెదలు పట్టుకునేది మీ పార్టీకి. మీ చెదలు పట్టుకునే చెదలు అనేది మీకు తెలుసులో లేదో కానీ ముఖ్యమంత్రి గారు ఇక్కడ చెదలు అనేది ఒక టవల్ ఎత్తే 2 నిమిషాల్లో చెదలు పడతాది. అంటే మీ పార్టీకి చెదలు పట్టింది. పుట్టగతులు ఉండవు. మేము కనీసము నువ్వు ఒక్కరిని గెలిస్తే మహా గొప్ప కావచ్చు. వాళ్ళ వ్యక్తులు కూడా మోడీ పైన ఆక్షేపడానికి వల్ల మీరు దశరథరామిరెడ్డిని అరెస్టు చేయడము చాలా అన్యాయమని మేము భావిస్తున్నాం. గౌరవనీయులు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొజ్జ దశరథరామిరెడ్డి గారిని ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా అరెస్టు చేయడం చాలా దౌర్జన్యం చేయడం, ఆయనపై జైల్లో పెట్టడం చాలా అన్యాయం. ఇది ఆయన సమస్య ఒక్కటి కాదు. ఆయన రైతుకు పుట్టిన బిడ్డ, రైతు బిడ్డ. ఆయన తండ్రి గారు ఎమ్మెల్యేగా నంద్యాల పాండ్యం ఎమ్మెల్యేగా మరి నంద్యాల ఎంపీగా గెలిచినటువంటి వ్యక్తి, రైతు కుటుంబంలో పుట్టిన నాయకుడు బొజ్జ దశరథరామిరెడ్డి గారు దాదాపుగా సుమారుగా దశాబ్దాల కాలం నుంచి రైతుల కోసం శ్రమిస్తున్నటువంటి బొజ్జ దశరథరామిరెడ్డి గారిని ఆయన ఏం తప్పు చేశాడు? వైఎస్ఆర్ ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తే తప్ప ఈరోజు ఆయనను అరెస్టు చేయడం మరి చాలా దుర్మార్గం. సీఎం గారు, నంద్యాల ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఒక్కసారి మీరు కూడా రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళే ఆలోచించండి. రైతులకు చేసిన ద్రోహానికి సీఎం చెప్పినాడు ఆ రోజు, రాయలసీమకు ఇన్ని వేల కోట్లు ఇస్తాను, ప్రాజెక్టులు ఓపెన్ చేస్తాను, కాలువలు దోగుతానని చెప్పావు. నువ్వు రాయలసీమకు ఏం చేశావయ్యా? వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సమస్యలపై కదం తొక్కిన అంగన్వాడీలు, పట్టణంలో భారీ ర్యాలీ. కలెక్టరేట్ వద్ద నిరసన ధర్నా. సమస్యలు పరిష్కరించకుంటే ఆందోళన మరింత ఉధృత చేస్తాం.
మహాత్మా సావిత్రిబాయి పూలే 193వ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా వేడుకలు నిర్వహించిన సీనియర్ న్యాయవాది తులసిరెడ్డి. ఎమ్మెల్యే రవికిషోర్ రెడ్డి కార్లు అడ్డుకున్న అంగన్వాడీ మహిళలు. లిక్కిపడిన పోలీసులు ప్రసంగిస్తూ స్పృహ కోల్పోయిన అంగన్వాడీ మహిళ. నంద్యాలలో బొజ్జ దశరథరామిరెడ్డి అరెస్టుకు నిరసనగా రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో రైతులు మానవహారంగా నిలిచిన నిరసన. నంద్యాల పట్టణంలోని స్థానిక 6వ వార్డులో పొదుపు గ్రూపుల మహిళలతో సమావేశం నిర్వహించిన కౌన్సిలర్ పురంధర్. బొజ్జ దశరథరామిరెడ్డి అరెస్టును ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు. మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని 9వ రోజు నిరసన సమ్మె. మా సమస్యలు పరిష్కరించండి ఖండించిన కార్మికులు. బొజ్జ దశరథరామిరెడ్డి అరెస్టు ఖండిస్తూ వైసీపీ పార్టీ నాయకులు హస్తం ఉంది. వైసీపీ పార్టీకి రాబోయే రోజులు రైతులు బుద్ధి చెప్తారు. చింతల సుబ్బారాయుడు వెల్లడి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.